కాసేపట్లో డిఎస్సి 2024 ఫలితాలు రిలీజ్ కానున్నాయి. ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి సెక్రటేరియట్లో డిఎస్సి రిజల్ట్స్ విడుదల చేయనున్నారు. డిఎస్సి ఫలితాలతో పాటు ర్యాంకింగ్ లిస్టును ప్రకటించనుంది విద్యాశాఖ. ఆ తర్వాత జిల్లాల వారీగా జనరల్ ర్యాంక్ లిస్టు ఇవ్వనున్నారు అధికారులు. డిఎస్సి మార్కులతో పాటు టెట్ మార్కులను కలిపి ఈ ర్యాంకుల లిస్టును రూపొందించారు అధికారులు. డిఎస్సి ఎగ్జామ్స్ నిర్వహించిన 56 రోజుల వ్యవధిలోనే ఫలితాలను విడుదల చేస్తుంది విద్యాశాఖ. రాష్ట్ర ప్రభుత్వం మార్చి 1న 11,062 టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ప్రభుత్వం. జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు జరిగిన డిఎస్సి పరీక్షలకు 2,45,000 మంది అభ్యర్థులు అటెండ్ అయ్యారు. డిఎస్సి ఫలితాల విడుదలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ విజయ్ లైవ్లో అందిస్తారు. విజయ్, రిజల్ట్కు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఎస్ అనిల్, రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి అభ్యర్థులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సి ఫలితాలు 11 గంటలకు మరొక గంట లోపల సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో విడుదల చేయనున్నారు. ఎన్నో ఏళ్లుగా అంటే 2017 తర్వాత 2024 మార్చి 1వ తేదీన డిఎస్సి నోటిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు డిఎస్సి పరీక్షలు నిర్వహించారు. మరోపక్క మొదటిసారిగా రాష్ట్రంలో ఆన్లైన్లో డిఎస్సి పరీక్షను రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ నిర్వహించింది. కేవలము చాలామంది నిరుద్యోగ అభ్యర్థులు, ఎందుకంటే ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి ఎన్నో ఏళ్లుగా ఇటు నిరుద్యోగులు అదేవిధంగా పాఠశాలకు సంబంధించి టీచర్ పోస్టులు ఖాళీ ఉండడము, ప్రభుత్వ విద్య కూడా టీచర్లు లేక కొంత బలోపేతం కాకపోవడం, ఇట్లాంటి సమస్యలు ముఖ్యంగా మనకు కనిపించాయి. కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి రాగానే డిఎస్సికి సంబంధించినటువంటి పోస్టులు పెంచుతామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం పోస్టులు పెంచింది. దాంతోపాటు గత ప్రభుత్వం ఏదైతే 5,000 పైచిలుకు పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిందో దాన్ని రద్దు చేసి మొత్తంగా కూడా 11,062 పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ రీనోటిఫికేషన్ ఇవ్వడము, అదేవిధంగా జూలై 18 నుంచి పరీక్షలు కండక్ట్ చేయడము, ఈరోజు ఫలితాలు విడుదల చేయడంతో చాలా వరకు డిఎస్సి అభ్యర్థులు అయితే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. మొత్తంగా కూడా డిఎస్సి ప్రక్రియ మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఈరోజు ఫలితాలు విడుదల చేసిన తర్వాత జనరల్ ర్యాంకింగ్ లిస్టు కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. విడుదల చేసిన తర్వాత 33 జిల్లాలలో సంబంధించినటువంటి అధికారులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వంటి ప్రాసెస్ కూడా స్టార్ట్ చేస్తారు. మరోపక్క టీచర్ పోస్టులకు సంబంధించి కూడా అనేక మంది ఏదైతే కీ కానీ ముందుగా విద్యాశాఖ పరీక్ష నిర్వహించిన కొన్ని రోజులలో ప్రాథమిక కీ విడుదల చేసింది. ఆ తర్వాత ఫైనల్ కీ విడుదల చేయడం జరిగింది. కీలో ఎటువంటి అభ్యంతరాలు ఉన్నాయో అవన్నీ కూడా అభ్యర్థుల దగ్గర నుంచి కూడా విద్యాశాఖ తీసుకుంది. ఓవరాల్గా మరి కాసేపట్లోనైతే డిఎస్సి ఫలితాలను విడుదల చేయనున్నారు. వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే గతంలో అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ ప్రకటించిందో దానికి అనుగుణంగా ఇప్పుడు వచ్చే నవంబర్లో మరొక టెట్ నిర్వహించే అవకాశం ఉన్నట్టు కూడా ఇటు రాష్ట్ర విద్యాశాఖ వర్గాలు చెప్తున్నాయి. దీంతోపాటు ఎందుకంటే ఇప్పుడు డిసెంబర్లో అనేకమైనటువంటి ఉపాధ్యాయులు రిటైర్డ్ అవుతుండడంతో మరొక 5 నుంచి 6,000కు సంబంధించి మరొక డిఎస్సి నోటిఫికేషన్ ప్రకటించే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తంగా కూడా ఎన్నో సంవత్సరాలుగా, ఎందుకంటే 2017 అప్పుడు 8,000 పోస్టులకు సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ గత ప్రభుత్వం ఇచ్చింది. ఆ రిజల్ట్స్ 2019లో వచ్చాయి. ఆ 2017 నుంచి దాదాపు ఇప్పుడు 2024 వరకు 7-8 సంవత్సరాల నుంచి అయితే నిరుద్యోగులు ఎంతగానో ఇటు టీచర్ పోస్టులకు ప్రిపేర్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ తరుణంలో ప్రభుత్వము చెప్పిన దాని ప్రకారము టీచర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడము, అదేవిధంగా ఎగ్జామ్స్ సక్రమంగా నిర్వహించడము, ఫైనల్కి విడుదల చేయడము, ఇప్పుడు రిజల్ట్స్ విడుదల చేయడంతో డిఎస్సి అభ్యర్థులు అయితే చాలా వరకు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మొత్తంగా 56 రోజులలోనే, ఎందుకంటే ఆన్లైన్ మోడ్లో కూడా పరీక్ష నిర్వహించడానికి అనేక కారణాలు కూడా విద్యాశాఖ చెప్పింది. ఆఫ్లైన్లో నిర్వహిస్తే పరీక్ష ఫలితాలు ఆలస్యమైతే అనే ఉద్దేశంతో మొదటిసారిగా డిఎస్సికి సంబంధించి ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించారు. అందుకే 56 రోజుల్లోనే డిఎస్సికి సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా విడుదల చేయనున్నారు. ఒక పక్క ఇటు రిజల్ట్స్ విడుదల చేసిన అనంతరము పూర్తి ప్రక్రియ కూడా విద్యాశాఖ ప్రారంభిస్తుంది. జిల్లాలలో ఉన్నటువంటి అధికారులతో ఇటు అభ్యర్థులు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో, ఎవరైతే డిఎస్సికి సంబంధించి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఉందో ఆ అభ్యర్థులకు సంబంధించి కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ చేస్తారు. ఈ ప్రక్రియ కూడా 2 నెలల్లో పూర్తి చేయాలని చెప్పి కూడా విద్యాశాఖ భావిస్తుంది. ఒక్కసారి రిజల్ట్స్ విడుదల అయిన తర్వాత పాఠశాల విద్యాశాఖ అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఈ ఫలితాలను పొందుపరుస్తున్నట్టు కూడా విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. సచివాలయంలో 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి డిఎస్సికి సంబంధించినటువంటి ఫలితాలు అయితే విడుదల చేయనున్నారు. ఎందుకంటే చాలా వరకు మనం ఇటు నిరుద్యోగుల సమస్యతో పాటు ప్రభుత్వ పాఠశాలలో కూడా సబ్జెక్టు టీచర్ల కొరత ఉన్నది. గతంలో విద్యా వాలంటీర్లు ఉండే వాళ్ళకు కూడా కొంత తీసుకున్నప్పటికీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల భర్తీ అనేది ఖచ్చితంగా తయారైంది. ఎందుకంటే పిల్లలు వస్తున్నప్పటికీ
వారికి బోధించేటువంటి టీచర్లు లేకపోవడం, ఇట్లాంటి సమస్యలు చాలా వరకు ఎదురవుతున్న తరుణంలో ఇప్పుడు ఈ 11,000 పోస్టులకు సంబంధించి భర్తీ చేస్తే ఇటు టీచర్ల కొరత తీరడంతో పాటు నిరుద్యోగులకు సంబంధించినటువంటి సమస్య, నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి టీచర్ పోస్టుల భర్తీ కూడా పూర్తవుతుందని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. మొత్తంగా కూడా నిరుద్యోగులు ఇటు డిఎస్సి అభ్యర్థులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సి ఫలితాలను అయితే సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో విడుదల చేయనున్నారు. దీని తర్వాత టెట్ కానీ వచ్చే డిఎస్సికి సంబంధించి కూడా విద్యాశాఖ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అనిల్.